అల్లాన్ని మనం అంతా కూడా కూరల్లో వాడుకుంటూనే ఉంటాం. వంటింట్లో ఇది ఒక ముఖ్యమైనటువంటి పదార్థం. అల్లానికి సంబంధించి కేవలం ఆహార పదార్థం అనుకుంటూ ఉంటారు, కానీ దీంట్లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చాలామందికి వీటిపైన అవగాహన ఉండదు, కానీ వీటిని తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఉదాహరణకు జీర్ణ సంబంధ సమస్యలు ఏమైనా ఇబ్బంది పెడుతున్నాయనుకోండి మిమ్మల్ని, అల్లం అద్భుతంగా పనిచేస్తుంది. సింపుల్గా కాస్తంత అల్లం రసాన్ని సిద్ధం చేసుకోండి. అంటే అల్లం కొమ్మని తెచ్చుకొని దంచి రసం తీసి ఈ రసాన్ని చేతిలో వేసుకొని నాకి చప్పరిచ్చి మింగుతూ ఉండాలి. దీంతో అజీర్ణం, గ్యాసు, కడుపులో మంట, ప్రధానంగా కడుపు ఉబ్బరింపు ఇలాంటి అనేక సమస్యలు తగ్గుతాయి. అలాగే ముఖ్యంగా వికారం, వాంతులు తగ్గుతాయి. ప్రధానంగా వాంతులు తగ్గుతాయి. ప్రాణాలలో కొంతమందికి వాంతులు అవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన ఔషధం కింద పనిచేస్తుంది. ఇక దంత సంబంధ సమస్యలు, పంటిపోటు, గుండెపోటు కంటే ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే నోటి దుర్వాసన కూడా, ఇది సోషల్ ఐసోలేషన్కి ఒక కారణం. ఇలాంటి సమస్యలతో ఒకవేళ మీరు బాధపడుతూ ఉంటే అల్లాన్ని తెచ్చుకొని ఎండబెట్టి పొడి చేసుకోండి. దీనికి కాస్త నీళ్లు కలపండి, పేస్ట్లా తయారు చేయండి. ఇలాంటి ఈ పేస్ట్తో దంతాలను తోముకోండి. దీంతో చిగుళ్ళు, దంతాలు దృఢంగా, ఆరోగ్యంగా మారతాయి. దీనికి ఒక బోనస్ ఏమిటంటే నోటి దుర్వాసన తగ్గుతుంది. కాబట్టి ఇది అనాల్జెసిక్గా పనిచేస్తుంది. అలాగే నోటిని తాజాగా, శుభ్రంగా కూడా ఉంచుతుంది. ఇక సీజనల్గా అనేక వ్యాధులు వస్తూ ఉంటాయి. ఇలాంటి వాటిని తగ్గించుకోవటానికి కూడా అల్లం బాగా పనిచేస్తుంది. చిన్న అల్లం ముక్కని నీళ్ళకి వేసి బాయిల్ చేయండి, అంటే టీ లాగా అవుతుంది. ఈ నీళ్ళని పూటకు ఒక కప్పు మోతాదుగా తాగుతూ ఉండండి. సిప్స్ లాగా తాగాలి. దీంతో దగ్గు, జలుబు ఇలాంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇక మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. అల్లంలో సహజ సిద్ధమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి, అంటే వాపును తగ్గించే గుణాలు. కాబట్టి నొప్పులు, వాపులు దీంతో తగ్గుతాయి. ప్రధానంగా కీళ్ళ నొప్పులు ఉన్నప్పుడు అల్లం మేలు చేస్తుంది. రోజు కూడా అల్లం టీ తాగుతూ ఉండాలి, అంటే అల్లం కషాయం తాగుతూ ఉండాలి. లేదా అల్లాన్ని దంచి రసం తీసి ఆ రసాన్ని పరిగడుపునే తీసుకుంటూ ఉండాలి. దీంతో ఈ పాలిఆర్థ్రాల్జియా, జాయింట్ పెయిన్స్ ఇలాంటివి తగ్గుతాయి. ఇంకొక ఆసక్తికరమైన విషయం, శరీరంలో వ్యర్థాలని బయటికి పంపే గుణం అల్లంలో ఉంది. అల్లం రసాన్ని రోజు కూడా 2 టీ స్పూన్ల మోతాదుగా పరిగడుపునే తీసుకుంటూ ఉండాలి. దీంతో శరీరంలో ఉండే ఆ వ్యర్థాలు మొత్తం బయటికి వెళ్ళిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రం అవుతుంది. వ్యాధులు రాకుండా ఉంటాయి దీంతో. ఇంకొక విషయం, అల్లం రక్తాన్ని పలచం చేస్తుంది, అంటే శరీరంలో రక్త ప్రెషర్ని మెరుగుపరుస్తుంది. అల్లాన్ని రోజు తీసుకుంటూ ఉంటే రక్త సరఫరా మెరుగుపడుతుంది. కాబట్టి దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ అంటే హై బీపీ లాంటివి తగ్గుతాయి. ప్రధానంగా చెప్పుకున్నాం కదా, ఒంట్లో నొప్పులు కూడా దీంతో తగ్గుతాయి. అల్లాన్ని రోజు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు దీంతో తొలగిపోతాయి. దీంతో హార్ట్ అటాక్ రిస్క్ని తగ్గించుకోవచ్చు. మహిళలు నెలసరి సమయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా పడకుండా ఉండాలంటే అల్లం రసాన్ని ఉదయాన్నే పరిగడుపున తీసుకుంటూ ఉండాలి. ఇంకొక విషయం, క్యాన్సర్ రాకుండా చేసే గుణాలు అల్లంలో ఉన్నాయి. కాబట్టి అల్లాన్ని రోజు తీసుకుంటూ ఉంటే క్యాన్సర్ ముప్పు నుంచి కూడా తప్పించుకోవచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అధిక బరువును తగ్గించడానికి, కొవ్వును కరిగించడానికి అల్లం సహాయపడుతుంది. పరిగడుపునే అల్లం రసాన్ని తీసుకుంటూ ఉంటే మెటబాలిజం పెరుగుతుంది, క్యాలరీలు సరిగ్గా ఖర్చు అవుతాయి. దీంతో కొవ్వు కూడా కరుగుతుంది. ఫలితంగా అధిక బరువుని తగ్గించుకోవచ్చు. ఇలాగా అల్లంతో అనేక లాభాలు పొందొచ్చు. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.